కాలభైరవుడికి మనం తప్పకుండా ఈ కారంతో ఉన్నటువంటి పదార్థాలకు నైవేద్యం పెట్టాలి. కారంతో ఉండాలి. కొద్దిగా కారంతో ఉన్న పదార్థాలు నైవేద్యం పెట్టాలి. రెండవ దానికి తప్పకుండా దధ్యోదన నైవేద్యం పెట్టాలి. అలాగే ఆయనకి బలి ఉంటుంది. ప్రతిరోజు బలి ఉంటుంది ఆయనకి. ప్రతిరోజు బలి ఇవ్వాలి. బలి అంటే మళ్ళీ ఏంటో తీసుకొచ్చి మేకను కొయ్యాలా, కోళ్ళను కొయ్యాలనుకోండి. మీరు తినడం కోసం అని చెప్పేసి కోళ్ళని, మేకల్ని బలిచ్చి మీరు మాంసాహారం తినడానికి ఆయన దగ్గర తీసుకెళ్ళి కొయ్యకండి, తప్పుగా అనుకోండి. బలి అంటే ఈ కూష్మాండ బలి. ఈ కూష్మాండ బలి ఇవ్వడం వల్ల ఏంటంటే అక్కడ ఉండే భూత ప్రేతాలతో ఉంటాడు ఆయన. శివగణాలన్నీ కూడా భూత ప్రేతాలు, రాక్షసులు ఉంటారు అక్కడ. ఈ భూత ప్రేతాలన్నీ కూడా మనిషికి ఆవరించి ఉంటాయి. ఈ మనిషికి ఆవరించినటువంటి సమస్త భూతగణాలకు దూరం జరగాలంటే వాటికి ఒక ప్రత్యేక నైవేద్యం పెట్టాలి. దానికి కుష్మాండం కొట్టేసి, గుమ్మడికాయ కొట్టేసి అక్కడ పశువుకు వేసి పెట్టేస్తే ఆ భూత ప్రేతాలని అటువైపు వెళ్ళిపోయి మనకి ప్రసన్నమైనటువంటి కాలభైరవుడి దివ్య దర్శనం కలుగుతుంది. అటువంటి దివ్యమైనటువంటి దర్శనం కలిగించుకోవడానికి ముందుగా మనం బలిచ్చి ఇటువంటివన్నీ చేసేసి గుడికి ప్రదక్షిణ చేసి తప్పకుండా ఆ యొక్క కాలభైరవుని స్మరణ చేసుకుంటూ దర్శనం చేసుకొని అప్పుడు మనము మూల విరాట్ అయినటువంటి ఈ యొక్క శివుని దర్శించుకుంటే తప్పకుండా కాలభైరవుడి వల్ల మనకి మీరు ఏదైతే కోరుకో అది నిజం అవుతుంది. ధర్మమైందే సుమ. ఏదంటే అది అనుకోని మళ్ళీ నువ్వు 100 కోట్లు అని చెప్పి లోపలికి వెళ్తే బయట 100 కోట్లు రావు. నువ్వు కష్టపడిన దానికే వస్తాయి. బట్ నీ యొక్క నీ కష్టానికి తగినటువంటి చైతన్యాన్ని కలిగిస్తాడు. అంటే సంకల్పాన్ని సిద్ధి చేయడానికి మార్గాన్ని ఈజీ చేస్తాడు. అంటే నీకు ఈజీగా ఓకే నువ్వు ఎవరిని కలవాలనుకుంటున్నావు వాడిని కల్పిస్తాడు. కలవడానికి ఒక మంచి మార్గాన్ని ఇస్తాడు. లేదా ఒక వ్యక్తిని నీకు సపోర్ట్ కలిగిస్తాడు. అంటే నువ్వు పనిలో ప్రతి చోట ఆయన కలిసి ఉంటాడు. ప్రతి దగ్గర మనతోనే ఉంటాడు. మనల్ని అంటి పెట్టుకొని మనతో ప్రయాణం చేస్తాడు ఈ కాలభైరవుడు. కాబట్టి ఇక్కడ మన కాలభైరవుడి దర్శనం స్మరణ చేసుకుంటేనే శుభమైనటువంటి యోగం కలిగే అవకాశాలు ఉంటాయి.